న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూలిపోయిన చిన్న కాశీరేవు గడ్డర్ బ్రిడ్జిని 4,65,00,000 రూపాయల వ్యయంతో పునఃనిర్మించడానికి నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో చిన్న కాశీరేవు గడ్డర్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి ప్రేక్షకులకు విదితమే. ఈ బ్రిడ్జి కూలిపోవడంతో అటు చిన్న కాశీరేవులోని దేవాలయాలకు వెళ్లే భక్తులకు, ఇటు హిందూ శ్మశాన వాటికకు వెళ్లే మార్గం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో నిడదవోలు ప్రజలు తీవ్ర అవస్థలకు గురైన సంఘటనలు కోకొల్లలు. మృతదేహాన్ని బ్రిడ్జిపై నుంచి కిందకు కాలిబాటల వంతెన ద్వారా తరలించడం ప్రజలకు తలనొప్పిగా మారింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గతంలో కూలిపోయిన బ్రిడ్జి వద్ద నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కృషితో నూతన బ్రిడ్జికి శంకుస్థాపన చేయడంతో ఈ బ్రిడ్జికి మోక్షం లభించనుంది. నిడదవోలు మున్సిపాలిటీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ వంతెనకు నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఈరోజు శంకుస్థాపన చేయడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభంగానున్నాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడుతో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగాడ బాలరాజు, 5వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి సుప్రియ, మున్సిపల్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి మరియు పట్టణ కౌన్సిలర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ముక్కలు అయిపోయింది శ్రీను గారు. జడ్పీటీసీ గారు వచ్చారు, వెళ్ళండి. మేడం కొట్టండి. కొబ్బరి కొట్టే కొట్టిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. మంచి ఫోటో కొట్టండి. మాక్సిమం కూడా అనుకుంటాను సార్. రాగానే అలా కాదు, పక్కన జై జగన్. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఒకసారి జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. ఆగావా అనొచ్చు కదా, ఇంకేమో ఎలాగే ఎలక్షన్ దాని గురించి మన ఓటమి కూడా చెప్పాల్సింది. ఈరోజు నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు టౌన్లో ఇక్కడ ఒక కొత్త బ్రిడ్జికి వర్క్ స్టార్ట్ చేయటం కోసం శంకుస్థాపన చేయటం జరిగింది. ఇది 4,65,00,000 రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణం చేయబోతున్నాం. ఇది మనకి ఈ కాలువకి అటు నుండి ఇటు రావటానికి ఏదైతే చిన్న కాశీరేవు ఉందో, చిన్న కాశీరేవు మరి ఆలయాలకి గుళ్ళన్నిటికీ కూడా ఉపయోగపడేటట్టు ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ కూడా మరి సమిశ్రగూడెం సైడ్ నుండి నిడదవోలు టౌన్ సైడ్ రావటానికి మనకి
కాలువకి అక్రాస్గా మనం ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించడం జరుగుతూ ఉంది. మరి ఈ బ్రిడ్జ్ గురించి గతంలో అందరికీ తెలుసు. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు కొత్తగా కట్టాల్సి వస్తుంది. ఎందుకు చేతంటే ఇక్కడ గతంలో ఒక గటర్ బ్రిడ్జ్ ఉండేది, ఐరన్ బ్రిడ్జు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని రిపేర్ నిమిత్తం అని 90 లక్షలు ఖర్చు పెట్టి, ఏదైతే బ్రిడ్జ్ చక్కగా ఉండేదో ఒక 50 సంవత్సరాలు ఉన్న బ్రిడ్జ్ని రిపేర్ పేరు మీద 90 లక్షలు ఖర్చు పెట్టి, ఆ 90 లక్షల్లో మరి ఎంత ఫ్రాడ్ జరిగిందో, ఎంత అవినీతి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది ప్రారంభించకుండా ముందే, అది ఏదైతే పువ్వుల దండలు కట్టారో ఆ పువ్వుల దండలో ఆరిపోకుండా ముందే ఆ బ్రిడ్జ్ కూలిపోవటం జరిగింది. అంటే వాళ్ళు చేసిన పని గురించి, ఆ నాణ్యత గురించి, వాళ్ళు చేసిన అవినీతి గురించి ఆ ఒక్క విషయంలో మనకి పూర్తిగా అర్థం అవుతుంది. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి పనిలో కూడా ఎంత అవినీతిలో కూలిపోయారు. మరి మనం కోవిడ్ టైంలో ఇది ప్రపోజ్ చేయడం జరిగింది. కరోనా టైంలో నిధులు కొరత వల్ల కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కూడా దీనికి శాంక్షన్ తీసుకొచ్చి మరి డిజైన్స్ పూర్తి చేసి ఈరోజు శంకుస్థాపన చేసి పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి ఈ బ్రిడ్జు ఇటు చిన్నకాశీ రేవుకి ఏదైతే ఆలయాలకు అన్నింటికి ఉపయోగపడుద్ది. అదేవిధంగా మనకి బ్యాక్ సైడు మరి శ్మశాన వాటిక ఉంది, హిందూ శ్మశాన వాటిక, కైలాస్ భూమి, వాటికి కూడా మరి దానికి కూడా ఉపయోగపడేటట్టు, అందరికీ ఉపయోగపడేటట్టు, టౌన్ ప్రజలకి అదేవిధంగా మండల ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటట్టు. ఎందుకంటే ఈ చిన్నకాశీ రేవు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గుళ్ళల్లో పెళ్ళిళ్ళు కూడా అవుతూ ఉంటాయి. పెద్ద ఎత్తున సంఖ్య రావటం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ రైల్వే గేట్ ఏదైతే ఇంతవరకు ఓపెన్ ఉండేదో ఆ గోడలన్నీ కూడా క్లోజ్ చేయటం వల్ల మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే దీని పనులు స్టార్ట్ చేసి పూర్తి చేయడం జరుగుతుంది.